ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్‌లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. మనీషాకు శేఖర్ అంటే ఎంతో ప్రేమ. చాలా కాలం నుంచి అతన్ని ప్రేమిస్తోంది. పెళ్లి కూడా చేసుకోవాలని ఎన్నో కలలు కనింది. అనుకున్నట్లే తన తల్లిదండ్రులను ఒప్పించి గత నెల 10న ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకుంది. అలా కొన్ని రోజులు గడిచింది. కోరుకున్న వాడినే మనవాడేనని మనీషా ఎంతో మురిసిపోయింది. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. కాళ్లపారాని ఆరకముందే ఈ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలాగా రోధిస్తున్నారు. పెళ్లై నెల రోజులు దాటిందో లేదో అంతలోనే ఈ నవవధువు ఎందుకు బల్వాన్ మరణానికి పాల్పడింది? అసలు దీని వెనకాల ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. నగరంలోని జగద్గిరి గుట్ట పరిధిలోని రిక్షా పుల్లర్ కాలనీకి చెందిన శేఖర్ అనే యువకుడు అల్వాల్ పిఎస్లోని కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇతడు స్థానికంగా ఉండే మనీషా అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఈ యువతి కూడా అతన్ని ప్రేమించింది. దీంతో ఇద్దరు చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని భావించడంతో ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించినట్లుగా సమాచారం. దీంతో జూలై 10న ఆర్య సమాజ్లో వీళ్ళు వివాహం చేసుకున్నారు. కోరుకున్న వాడినే పెళ్లి చేసుకున్నానని మనీషా ఎంతో మురిసిపోయింది. అనుకున్నట్టుగానే అత్తింట్లో అడుగుపెట్టింది. అయితే పెళ్ళై 10 రోజులు గడిచిందో లేదో భర్త శేఖర్కు పెళ్లికి ముందే మరో యువతితో సంబంధం ఉందనే విషయం తెలిసిందట. ఈ విషయం తెలియటంతో మనీషా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంతలోనే అత్తింటి నుంచి మనీషాకు వరకట్నం వేధింపులు మొదలయ్యాయి. రాను రాను ఆ వేధింపులు మరింత ఎక్కువ అవడంతో ఈ నవవధువు తట్టుకోలేకపోయింది. అటు భర్త మరో యువతితో సంబంధం, ఇటు వరకట్నం వేధింపులు, ఇవన్నీ మనీషా తట్టుకోలేకపోయింది. ఇవన్నీ భరించలేని అనుకుందో ఏమో కానీ ఈ నెల 11న ఈ యువతి యాసిడ్ తాగి బల్వాన్ మరణానికి పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు కూకట్పల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే గత 13 రోజులుగా మృత్యుతో పోరాడిన ఈ నవవధువు శనివారం ఉదయం ప్రాణాలు విడిచింది. కాళ్లపారాని ఆరకముందే కూతురు ప్రాణాలు కోల్పోవడంతో ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.